నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ విడుదలైంది. సామాజిక స్పృహ, సామాజిక అంశాలపై అవగాహన, విశ్లేషణ, సామర్థ్యం, తెలుగు, ఆంగ్ల భాషలపై పట్టు ఉన్న అభ్యర్థులు జర్నలిజం కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మల్టీమీడియా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో శిక్షణ లభిస్తోంది. శిక్షణ తరువాత ఈనాడు గ్రూప్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఈ నేపథ్యంలో జర్నలిజం కోర్సు పట్ల అవగాహన, భవిష్యత్తు గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ఈనాడు జర్నలిజం స్కూల్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, ఒక అభ్యర్థిని ఏ అంశాల్లో ఏ కోణాల్లో పరీక్షిస్తారు? ఈనాడు జర్నలిజం స్కూల్ ఎంపిక విధానం ముఖ్యంగా 3 దశల్లో ఉంటుంది. 1 రాత పరీక్ష, 2 బృంద చర్చలు, 3 ముఖాముఖి. రాత పరీక్షలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. 1 స్క్రీనింగ్ టెస్ట్, రెండోదేమో డిస్క్రిప్టివ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో ఆ వ్యక్తి జర్నలిజానికి సరిపోతాడా లేదా, కనీస పరిజ్ఞానం ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. ఎందుకంటే జర్నలిజం స్కూల్కి వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి కాబట్టి కొన్ని వేల మందిని మొత్తం పరీక్షించడం కంటే నాన్ సీరియస్ క్యాండిడేట్స్, అసలు ఈ వృత్తి పట్ల ఎట్లాంటి ఆలోచన అవగాహన లేనటువంటి వాళ్ళని పరిహరించడం కోసం స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. రెండోది వ్యాసరూప ప్రశ్నలతో కూడినటువంటి సమగ్ర పరీక్ష, దాన్ని ప్రధాన పరీక్ష అంటాము. దాంట్లో తెలుగు భాష, అనువాద సామర్థ్యం, వర్తమాన వ్యవహారాలు, లోకజ్ఞానం ఎట్లా ఉంది, మూడోది వాళ్ళ భావ వ్యక్తీకరణ శక్తి ఎలా ఉంది, దాన్ని చూడడానికి ప్రధాన పరీక్ష నిర్వహిస్తామన్నమాట. ఆ తర్వాత దీంట్లో ఎంపికైనటువంటి వాళ్ళని బృంద చర్చలకు పిలుస్తాం. ఈ బృంద చర్చల్లో వాళ్ళ అవగాహన స్థాయితో పాటు వాళ్ళ బృందంలో కలిసే పనిచేసే శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయనేది మేము పరిశీలిస్తాం అన్నమాట. ఎందుకంటే అది చాలా ముఖ్యం. జర్నలిజం అనేది బృంద స్ఫూర్తితో కూడుకున్నటువంటి ఇది. అనేక వందల వేల మంది ఏకకాలంలో పనిచేస్తే ఒక పత్రిక, ఒక వెబ్సైటు, ఒక అత్యుత్తమైనటువంటి టెలివిజన్ వార్తా బులెటిన్ రూపుదిద్దుకుంటాయి. కాబట్టి బృందంలో కలిసేసే సామర్థ్యం ఉండాలన్నమాట. అందుకని వాళ్ళకు ఒక చర్చ నిర్వహించి, దానికి లీడర్ ఉండడు, నాయకుడు ఉండడు. ఇట్ ఈస్ కాల్డ్ లీడర్లెస్ గ్రూప్ డిస్కషన్. ఆ బృంద చర్చలో వాళ్ళు ఇతరుల అభిప్రాయాన్ని ఎలా వింటున్నారు, ఎట్లా అవగతం చేసుకుంటున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఈ అంశాలన్నీ కూడా చూస్తాం. వాళ్ళ విషయ పరిజ్ఞానం ఒకటే కాకుండా వాళ్ళ దృక్పథము, వాళ్ళ ఆలకించే విధానం, ప్రశ్నించే విధానం, వాళ్ళు స్వీకరించే విధానం, మన్నించే విధానం, అనుమతించే విధానం, ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాం. ఇందులో ఎంపికైనటువంటి వాళ్ళకి నేరుగా ముఖాముఖి. ఆసక్తితో పాటు ఎలాంటి సామాజిక దృక్పథం ఉన్న అభ్యర్థులు జర్నలిజం కోర్సు ఎంపిక చేసుకుంటే బాగుంటుందంటారు? జర్నలిజంలో చేరాలి అని అనుకుంటే అభ్యర్థికి కొన్ని లక్షణాలు ఉండాలి. వాళ్ళు ఏంటంటే సమాజానికి ఏదైనా చేయాలి, సమాజంలో నేను గుర్తింపును తెచ్చుకోవాలి, ఒక సవాలుతో కూడినటువంటి జీవితాన్ని నేను స్వీకరించాలి, దాన్ని నేను నిరూపించుకోవాలి అనే ఒక పట్టుదల, తపన కలిగి ఉండాలి. అది చాలా చాలా ముఖ్యం. జర్నలిజం అంటే ఒక సవాల్ని స్వీకరించే గుణం, సమాజానికి ఏమైనా చేయాలనే ఒక తపన, నా వల్ల 10 మందికి మేలు జరగాలనే ఒక కోరిక, నేను సమాజంలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోవాలనే ఒక పట్టుదల, ఏదైనా ఒక అంశం పట్ల పైపైన కనపడేది కాకుండా దానికి లోతుగా తరచి చూసే శక్తి వాళ్ళకి చాలా ముఖ్యం. అది లేకపోతే జర్నలిజంలో రాణించడం చాలా కష్టం. ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రవేశించేటప్పుడు ఒక అభ్యర్థి పరిజ్ఞానం ఎలా ఉంటుంది, బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి భరోసాతో, ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ఉంటాడంటారు? ఇవాళ మన విద్యారంగంలో సైన్స్కి, టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం పెరిగిపోయింది. అట్లానే లాంగ్వేజెస్కి, హ్యుమానిటీస్కి ఇవన్నీ కూడా తగ్గిపోయింది. సోషల్ సైన్సెస్ చదువుకునే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకని జర్నలిజంలో ప్రవేశించే అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉంది. మిగతా చోట్ల అవకాశాలు రాని వాళ్ళు మాత్రమే జర్నలిజం వైపు వస్తున్నారు ఎక్కువ మంది. దాంతో ఏమవుతుందంటే వచ్చే అభ్యర్థులకి తగినంత భాష పరిజ్ఞానం, అట్లానే కరెంట్ అఫైర్స్ పట్ల, లోక జ్ఞానం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది.
సో అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ప్రాథమిక స్థాయి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. మాకున్నటువంటి తెలుగు మాస్టర్ ఎర్రాప్రగడ రామూర్తి గారు, అట్లానే రామారావు గారని కరెంట్ అఫైర్స్ జర్నలిజం టీచ్ చేస్తారు వారు, అట్లానే మా కోర్స్ కోఆర్డినేటర్స్ కృష్ణయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా కనీస స్థాయి నుంచే వాళ్ళ కృషి మొదలు పెట్టాల్సి వస్తుంది అనమాట. మా ప్రణాళిక కూడా అట్లానే ఉంటుంది. మేము 7 ఏడాది పాటు శిక్షణ ఇస్తే అందులో 6 నెలలు, దాదాపు 6 నెలలేమో స్కూల్లో ఉంటారు, మిగతా 6 నెలలేమో క్షేత్ర శిక్షణలో ఉంటారు. ఈ 6 నెలల్లో మేము జరుగుతున్న దీన్ని శాండ్విచ్ ప్రోగ్రామ్ అని మేము పేరు పెట్టుకున్నాం. అంటే ఒక అధ్యయనం ఆచరణ, అధ్యయనం ఆచరణ, అధ్యయనం ఆచరణ. సో కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారు, ఒక చాలా సాధారణమైనటువంటి ఒక కంట్రిబ్యూటర్ స్థాయికి వెళ్ళి వాళ్ళ నుంచి జర్నలిజాన్ని చూడటం, అవసరాలు చూడటం. ఒక 15 రోజులు అక్కడ ఉంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఇక్కడ నేర్చుకుంటారు, మళ్ళీ వెళ్ళి డెస్క్లో కొన్నాళ్ళు ఉంటారు, అక్కడి నుంచి పరిశీలిస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళ లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇక్కడికి వస్తారు. 12 నెలల శిక్షణ తర్వాత వాళ్ళు వెళ్ళేప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో, భరోసాతో వెళ్తారు. సబ్ ఎడిటర్గా, కంటెంట్ ప్రొవైడర్గా, కాపీ ఎడిటర్గా చేరినటువంటి వాళ్ళు ఇవాళ ఈనాడు, ఈటీవీ, అంతర్జాల మాధ్యమాల్లో చాలా మంచి గుర్తింపును పొంది, మంచి మంచి అవార్డులు పొంది, మా ఫోటో జర్నలిస్టులు కూడా అవార్డులు పోటీలు ఏవన్నీ పెడితే ఒక 60% అవార్డులు వీళ్ళకే వస్తున్నాయి. విశ్వవిద్యాలయాలు నిర్వహించే జర్నలిజం కోర్సుకు, ఈనాడు జర్నలిజం స్కూల్ నిర్వహించే జర్నలిజం కోర్సుకు ప్రధాన తేడాలు ఏమిటంటారు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విశ్వవిద్యాలయాలు కోర్సులను ప్రారంభించినాయి. అంతవరకు చాలా సంతోషం. అంతకుముందు అసలు జర్నలిజము ఆంధ్ర యూనివర్సిటీ, అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ, దేశంలో కూడా అతి కొద్ది ప్రదేశాల్లో మాత్రమే ఉండేది. అట్లానే భారతీయ విద్యాభవన్ వాళ్ళు ఒక డిప్లొమా కోర్సు పెట్టేవారు. కానీ ఇవాళ దాదాపు ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక విభాగం ఉన్నది. వాళ్ళందరూ కూడా కోర్సెస్ అది ఇస్తున్నారు. అయితే అక్కడ ఎక్కువ మంది సిబ్బంది లేరు వాళ్ళకి. ఆ విశ్వవిద్యాలయాలకి ఈనాడు జర్నలిజం స్కూల్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటంటే, ఈనాడు జర్నలిజం స్కూల్ సర్వహంగులతో కూడినటువంటి స్కూల్. ఇక్కడ ప్రతి విద్యార్థికి ఒక కంప్యూటర్ ఇస్తాము, ప్రతి విద్యార్థికి తను ఉపాధి కోసం లేకపోతే ఇంకెక్కడ కూడా ఆలోచించకుండా ఉండేట్టుగా వాళ్ళకి భవిష్యత్తు పట్ల భరోసా ఇస్తాము. వాళ్ళకి అసలు స్కూల్లో చేరిన రోజు నుంచే వారికి మొదటి 6 నెలలు 12,000 రూపాయలు, తర్వాత 6 నెలలు 14,000 రూపాయలు శిక్షణ భృతినిస్తాము. వాళ్ళు ఇక్కడ అత్యుత్తమైనటువంటి అధ్యాపకులు ఉన్నారు. అట్లానే బయట నుంచి చాలామందిని తీసుకొస్తాము. ఈనాడు జర్నలిజం స్కూల్కి ఉన్నటువంటి గొప్ప బలం ఏమిటి అంటే, జర్నలిజం స్కూల్కి అటు ఇటు ఈనాడు, ఈటీవీ, అట్లనే ఈనాడు.net బలంగా నిలిచి ఉన్నాయి స్తంభాల్లాగా. మాకు ఒక మంచి రిఫరెన్స్ లైబ్రరీ ఉంది. వాళ్ళందరూ వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళు ఏం నేర్చుకున్నారనే దాని మీద వాళ్ళని డాష్ బోర్డ్ లాగా చేసి మానిటర్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తాము. బయట ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకి మన జర్నలిజం స్కూల్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమిటి అంటే టెక్నికల్ స్కిల్స్. ఇక్కడ పేజినేషన్, కంపోజింగ్, విజువల్ ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఫోటోషాప్, ఈ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఇక్కడ తర్ఫీదు పొంది వెళ్తారు. వాళ్ళు స్కూల్ నుంచి బయట అడుగుపెట్టే రోజు వాళ్ళు ఎలాంటి తొట్టుపాటు పడకుండా ఉద్యోగ సంస్థలో చేరతారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో ఈసారి మల్టీమీడియా కోర్సును ప్రవేశపెడుతున్నారని తెలుస్తుంది. ఈ మల్టీమీడియా కోర్సు ప్రాధాన్యత ఏమిటి? ఈ కోర్సు ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు అండి జర్నలిజం స్కూల్లో ప్రింటు, టెలివిజను, ఇంటర్నెట్ కోర్సెస్ ఆఫర్ చేసేవాళ్ళం. ఈసారి కొత్తగా మల్టీమీడియా జర్నలిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి 7 ఏడాది పాటు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మల్టీమీడియా చాలా వేగంగా విస్తరిస్తుంది. ముఖ్యంగా యువతరం అంతా కూడా పేపర్ని కూడా కంప్యూటర్ సిస్టమ్ మీదే వాళ్ళు చూస్తున్నారు. నిమిషానికి సమాచారం అంతా కూడా మొబైల్లో అందుతూ ఉంది. మొబైల్ జర్నలిజం వచ్చేసింది అనమాట. మీకు ఒక స్క్రీన్ మీద పత్రిక లభ్యమవుతుంది, ఇంటర్నెట్ లభ్యమవుతుంది, టీవీ న్యూస్ లభ్యమవుతున్నాయి. సో అందుకని ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక మల్టీమీడియా జర్నలిస్ట్ అంటే అతను దేనికైనా కూడా పని చేయగలగాలి. మాకు తెలిసినంత వరకు ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా మల్టీమీడియా జర్నలిజంని ఇంత సమగ్రంగా ప్రణాళిక చేస్తున్నటువంటి స్కూల్ కానీ విశ్వవిద్యాలయం కానీ లేవు. జర్నలిజం స్కూల్లో మొదటిసారిగా మేము ప్రారంభిస్తున్నాం. ఇది మేము ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సు, ఇది మల్టీమీడియా కోర్సు. చైర్మన్ గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, సో ఎప్పుడు కూడా ముందుకు ఆలోచించండి, ముందు చూడండి అనేది. సో అందుకని దాని భవిష్యత్తులో ఏమి అవసరాలు ఉంటాయో గుర్తించి అవసరాలని ఒక వీక్షణం చేసి దానికి అవసరాలను తీర్చడానికి అనుగుణంగా మనుషులు మేము రూపుదిద్దడానికి తయారు చేస్తున్నాం. ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రవేశించిన అభ్యర్థికి ఈనాడు గ్రూప్ సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ భవిష్యత్తు ఉంటుందంటారు? ఈనాడు గ్రూప్ సంస్థలన్నీ కూడా చాలా స్థిరమైనటువంటి సంస్థలు. ఇక్కడ ఎవరైనా సరే ఒక ఈనాడు
గ్రూప్ సంస్థల్లో జర్నలిస్ట్గా పాత్రికేయుడిగా ప్రవేశించాలంటే ఈనాడు జర్నలిజం స్కూల్ గడప తొక్కి రావాలి. సో ఇక్కడ ఈనాడు జర్నలిజం స్కూల్లో చదువుకొని ఇక్కడి నుంచి ఈటీవీకి, ఈనాడుకి అంతర్జాల మాధ్యమాలు చాలా ఉన్నాయి. ఈనాడు.net, సిరి.net, అట్లనే వసుంధర.net, రకరకాల .net సంస్థలన్నీ ఉన్నాయి. ఇక్కడ శిక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా వేరు వేరు సంస్థల్లో చాలా స్థిరమైనటువంటి జీవితాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఇదేంటంటే ఈనాడు ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ఆర్గనైజేషన్, చాలా స్థిరమైనటువంటిది. ఇక్కడ ఉద్యోగ భద్రత బాగుంటుంది. అన్నిటికీ మించి ఈనాడు గ్రూప్ సంస్థల్లో ఉండేది ఏమిటంటే ఒక అంతులేని సంతృప్తి. వాళ్ళు ఏదైనా ఒక వార్త రాస్తే, ఒక దృశ్యం చూపిస్తే, ఒక వార్త ప్రసారం చేస్తే సమాజం నుంచి కలిగే స్పందన అద్భుతం అనమాట. ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎలా మారగలడు అనేది వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు. అందుకని మేము జర్నలిజం స్కూల్ నినాదం కూడా వ్యక్తిగా రండి, శక్తిగా ఎదగండి అని మేము చెప్పాము. ఒక 3 అక్షరాల ఈనాడు, 3 అక్షరాల ఈటీవీ, లేకపోతే ఈనాడు.net, వీటిల్లో తన కృషి ద్వారా సమాజంలో చాలా లక్షల మందికి అతను ప్రయోజనం కలిగించగలుగుతున్నాడు, కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతున్నాడు. జర్నలిస్టులకు కలిగే ఆత్మ సంతృప్తి గురించి ఇటీవల జరిగినటువంటి 2-3 ఉదాహరణలు నేను చెప్తాను. మేము మొన్న ఎండాకాలంలో సుజలాం సుఫలాం క్రింద ఒక ఈనాడు, ఈటీవీలు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాయి. అది మేము 1-2 లక్షల ఇంకుడు గుంటలు తవ్వితే ఎక్కువ అని అనుకున్నాం. మీకు తెలుసా ఎన్నైనాయో? 21 లక్షల ఇంకుడు గుంటలు 2 తెలుగు రాష్ట్రాల్లో తవ్వారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 నుంచి 1,00,000 ఇంకుడు గుంటలు తవ్వినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమం అయిన తర్వాత వనభారతి, జనహారతి అని ఇంకొక కార్యక్రమానికి ఈనాడు, ఈటీవీలు పిలిపించినాయి. దానికి దాదాపు 2,26,00,000 మొక్కలు నాటారు. మొక్కలు నాటమే కాదు, దాదాపు 81,000 ట్రీ గార్డ్స్ కూడా పెట్టారు. అవి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా తలుచుకుంటే ఎట్లాంటి బృహత్తరమైనటువంటి ప్రయోజనాలను సాధించవచ్చు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయాలని పిలిపిస్తే 55,000 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగిందనమాట. అట్లానే ఈనాడు సంబంధించి మేము కాల్ సెంటర్ నిర్వహిస్తున్నాం. కాల్ సెంటర్లో మేము అసలు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ అని అనుకుంటే వాళ్ళే 15-20 నిమిషాల పాటు వాళ్ళకి ఈనాడు పట్ల ఉన్నటువంటి, ఈటీవీ పట్ల ఉన్నటువంటి, రామోజీరావు గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తం చేయడానికి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు అన్నమాట. చాలా వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా మనకు చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ తృప్తి అతను చాలా ఎక్కువ పొందుతాడు, అది స్థిరమైనటువంటి. అట్లానే సామాజిక గౌరవం కూడా ఎక్కువ. ఈనాడు గ్రూప్ సంస్థల్లో పనిచేసే పాత్రికేయులకి సమాజంలో ఒక గౌరవం కూడా చాలా ఎక్కువ. అది మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం.